గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో నేను రఘునందన్ రావు గారిని ఒక జీన్స్ లో చూస్తున్నా, అది కూడా చాలా యూత్ కి అట్రాక్ట్ చేసేటువంటి టాన్ జీన్స్ లో. ఎందుకంటే మీరే అన్నారు కదా పండుగ పూట కదా, పండుగ రోజైనా బట్టలన్నీ మార్చుకోవద్దా? రోజు తెల్ల బట్టలలోనే ఉంటాం, ఎప్పుడైనా ఒకసారి కలర్ బట్టలు వేయొద్దా? అట్లా అప్పుడప్పుడు వేసాం, మీరు అనుకోకుండా ఈ రోజు వచ్చినారు కాబట్టి ఇట్లా కనబడ్డది. సో టాన్ జీన్స్ ఎన్ని ఉన్నాయి మీకు? ఇవి ఎప్పుడో చాలా రోజుల క్రితం మేము చదువుకునేటప్పుడు కొనుక్కున్న జీన్స్, కొత్తగా కొనుక్కున్నాయి కావు ఇవి. అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ నా 30 size ఏళ్ళు అనుకోండి. నా సైజ్ అట్లే ఉంది, నేనేం చేయాలి దానికి? నేను 1991 నుంచి ఇంతే ఉన్నా. అప్పటి నుంచి అవే 1991 నుంచి. ఆ మాటకు వస్తే నా పెళ్లి రోజు, నా రిసెప్షన్ రోజు వేసుకున్న డ్రెస్ వేసుకొని రమ్మంటే ఇప్పుడు వేసుకొని వస్తాను. ఆ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా అట్లే ఉంది. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 91. సో నేనేం మారలేదు, నా ఫిజిక్ మారలేదు, నేను మారలేదు, అంతే ఉంది. అప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు అట్లా. ఏం చేస్తారు? ఏం చేయను, పొద్దున్నేస్తే జనం తోటి ఉంటాను. కల్మషాలు, కుత్సితాలు, మందిని ముంచాలనే ఆలోచనలు ఏం లేకుండా నా పని నేను చేసుకొని పోతాను. మన ఇంటికి వచ్చి తలుపు కొట్టిన వాళ్ళకి సాయం చేయడం మనకు తెలుసు, అంతే, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. సో ఈ టాన్ జీన్స్ కూడా అప్పుడు తీసుకుందేనా? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బట్టలు ఇవి. ఓకే. సో ఇప్పుడు మీకు షుగర్లు, బీపీలు అట్లాంటివి లేకుండా మీరు అన్నీ ఉన్నాయి. అవి ఉన్నాయి లేవని ఎవరు చెప్పారు? వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి, రాజకీయాల్లో వచ్చినాయి, మీలాంటి రిపోర్టర్లు పెట్టే టెన్షన్లకు వచ్చినాయి, ఇవన్నీ రావాలి కదా. వైట్ నేషనల్ వచ్చినాయి ఉంటున్నాయి. ఆమె డయాబెటిక్, ఆమె హైపర్ టెన్సివ్ కాదని ఎవరు చెప్పారు? మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? ఎట్లా మేనేజ్ చేస్తారంటే యోగా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటాం, జీవ చాపల్యం తక్కువ. నాలుకకు నచ్చింది తింటే ఏది ఉండదు, శరీరం ఇష్టారాజ్యంగా ఉంటుంది. నాలుకకు నచ్చింది కాదు, శరీరానికి ఎంత అవసరం అంత తింటే ఆరోగ్యానికి మంచిది. ఏం తింటారు? ఏది పడుతుందో శరీరానికి అదే తింటారు. నేను చెప్పిన కదా డయాబెటిక్ కాబట్టి అన్ని కంట్రోల్గానే తింటాను. దాంట్లో ఏముంటుంది, ఎక్సర్సైజ్ దాచుకోవడానికి ఏముంటుంది? ఎక్సర్సైజ్, వాకింగ్ అంటే ఎంతసేపు చేస్తారు రోజుకి? అన్ని కలిపి 1.5 గంట చేస్తారు. పొద్దున కానీ సాయంత్రం కానీ? మార్నింగ్ ఎర్లీ అవర్స్. ఎన్ని గంటలకు లేస్తారు? సూర్యోదయం కంటే ముందే 4:30. బ్రహ్మ ముహూర్తం అట్లా చెప్పలేను నేను, కానీ 4:30 సూర్యోదయం కంటే ముందే అన్ని పనులు కంప్లీట్. మీకు 7 అయిందంటే వచ్చేస్తూనే ఉంటారు కదా విజిటర్స్, 7 లోపల అన్ని కంప్లీట్ చేసుకుంటాం. సో ఇంట్లో ఎప్పుడు అడగరా ఈ ఒక్క రోజు అన్నా, ఈ ఒక్క పూట అన్నా మా ఒక్క టైం? అలా ఏముంటుంది తల్లి, ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు ఎట్లా జనానికి దూరంగానే ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా స్టార్ట్ చేశారు, ఫస్ట్ టీచరు, తర్వాత జర్నలిస్ట్ అయినరు, తర్వాత అడ్వకేట్ అయినరు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినరు. ఇవన్నీ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చూసినప్పుడు మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలంటే ఎట్లా రియాక్ట్ అవుతారు? వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్. నేను బాగా ఎమోషనల్గా రియాక్ట్ అవుతాను. అదే నన్ను నేను నియంత్రించుకోలేదు, ఎమోషన్ ఒకటి నేను నియంత్రించుకోలేను. తొందర కోపానికి వస్తాను, ఆవేశానికి వస్తాను. నాకు అన్నం ఒకటి ఏదన్నా ఇబ్బందికరమైన సంఘటన జరిగితే తొందరగా రివోల్ట్ అవుతాను. కల్మషం ఉండదు, రియాక్ట్ అవుతాను, సీరియస్గా రియాక్ట్ అవుతాను. సరే మనం ఎంపీ ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడకూడదని ఏమి ఉండదు, ఏది నిజం అనిపిస్తే అది మాట్లాడతాను. ఫిల్టర్స్ అవన్నీ వేసుకోవాలి అట్లాంటిది ఏం లేదు, ముఖం మీద మాట్లాడేస్తాం. ఎదురుగున్న వాళ్ళు ఇష్టం, అది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ కర్మ, నాకేం సంబంధం లేదు. కడుపులో దాచిపెట్టుకుని వాళ్ళు అయితే అలవాట్లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, కుల్లం మాట్లాడతాను. వెరీ రీసెంట్ ఒక ఇన్సిడెంట్ అయింది, మా ఒక న్యూస్ అనేది వచ్చింది, అదంతా రూమర్స్ కిందనో ఆఫ్ ద ట్రాక్ అన్నారో లేకుంటే ఆఫ్ ద రికార్డ్ అన్నారో. ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రెషర్స్ ఉన్నాయి అనేది ఒకటి, లీక్లు ఎవరు ఇచ్చారు అనేది ఒకటి. ఈ ఇన్సిడెంట్స్ అన్నిట్లలో కూడా అందులో మీడియా, మీరు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఒక అడ్వకేట్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మొత్తం ఈ సిస్టంలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు? సో ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ జడ్జ్ అండ్ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఓకేనా తల్లి, తప్పు ఎవరు చేసిన అనేది న్యాయస్థానాలు తేల్చాలి. మీరు తెలిసినా నేను తెలిసినది, మీరు చేస్తే మీడియా ట్రయల్ అంటారు, మేము చేస్తే రాజకీయ నాయకులు చెప్పారు కాబట్టి పోలీసు వాళ్ళు అట్లా చేసినారు అంటారు. కాబట్టి లెట్ ద కోర్ట్ టేక్ ఏ ఛాన్స్ అండ్ కోర్ట్ గివ్ ఏ డెసిషన్. సో ఇప్పుడు సోషల్ మీడియానో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది పర్సనల్ లైఫ్లో అనేది, వాళ్ళకంటూ కొన్ని ప్రైవేట్ లైఫ్స్ ఉంటాయి అనే దాని మీద. తల్లి నేను ఒక మాటనైతే చెప్తాను, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా మీరు ఏదైనా మాట్లాడండి. సిద్ధాంతపరంగా రాజకీయం మాట్లాడుండ్రి, రాజకీయ నాయకుడు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుండ్రి. కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకెవరు కానీ ఆ విషయానికి వస్తే, మీడియా మిత్రుల విషయానికి వస్తే, ఎవరి విషయానికి వచ్చినా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా ఉంటే అందరికీ మంచిది. ఓకేనా తల్లి, గురువింద గింజ తన నలుపెరగదు అన్నట్టు అన్ని రంగాల్లో అందరికి ఉండాల్సినటువంటి తప్పులు, అందరు చేయాల్సినటువంటి తప్పులు, అందరూ తెలిసి చేసినా తెలియక చేసినా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేయడం ఇంకేదో జరిగి ఉంటాయి.
వాటినే మీరు భూతద్దంలో పెట్టి చూపి వాటినే పెద్ద ఇష్యూలాగా చేసి చూపెట్టాలనుకోవడం అనేది బాధాకరమైనటువంటి ఇష్యూ. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉంటుంది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అందరికీ మంచిది. సో వ్యక్తిగత జీవితం ఉన్నట్లే వ్యక్తిగతంగా వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, దాంతో వాళ్ళు చూపిస్తున్నారు మీ అని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంతవరకు ఇచ్చింది రాజ్యాంగం అనేది ఫస్ట్ మీకు తెలియాలి. నాకు సరి కళ్ళు కనబడతలేవు, నేను పొద్దున 5 గంటలకు వాకింగ్ పోతున్నా అనుకోండి, పోయేటప్పుడు నేను తోడుగా కుక్కలు వస్తున్నాయని అనుకోండి, ఇబ్బంది పడతాయని చెప్పి చేతిలో కట్టె పట్టుకుని పోతాను. చేతిలో కట్టె పట్టుకుని నేను వ్యాయామం చేస్తున్నా కదా అని చేతులు ఇట్లా ఇట్లా తిప్పుతాను. ఈ తిప్పేది పక్కనున్న వాళ్ళకి తాకనంతసేపు నాకు స్వేచ్ఛ, అది పక్కనున్న వాళ్ళకి తాకితే నా స్వేచ్ఛ ఎట్లయితుంది, పక్కనున్న వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఉంది. ఇది ఈ సన్నని గీత మీరు అర్థం చేసుకుంటలేరు, అది మీడియా అర్థం చేసుకుంటలేరు, ఇంకెవరు అర్థం చేసుకుంటలేరు. ఏది పడితే అది రాస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం, చేతిలో మైక్ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తాం అని అంటే ఎవరైనా ఎట్లా ఊరుకుంటారు? ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే మిమ్మల్ని మాట్లాడమని చెప్పిందో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అదే భారత రాజ్యాంగం నాకు కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. నా వ్యక్తిగత జీవితం గురించో, మీ వ్యక్తిగత జీవితం గురించో, ఎల్లయ్య వ్యక్తిగత జీవితం గురించో మాట్లాడే హక్కు మీకెక్కడుంది? మీరెవరు అసలు మాట్లాడడానికి? చేతిలో మీడియా ఉందని, చేతిలో మైక్ ఉందని, ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ఏది పడితే అది మాట్లాడతామంటే ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాలి దయచేసి. ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ అవుట్ ఎనీబడి. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి పోవడం అనేది తప్పు. ఎవరు పోయినా ఎవరికి ఎంత లిమిటేషన్ ఉండాలో చట్టం ఒక లిమిటేషన్ పెట్టింది. ఆ లిమిటేషన్ దాటకుండా ఉంటే అందరి ఆరోగ్యాలకు మంచిది. సో అది మేమైనా మీరైనా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటిదే ఇంకొక చర్చ 15 రోజుల కింద వచ్చింది, స్త్రీలు ఎలాంటి చీర కట్టుకోవాలా, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గుర్తిస్తాయి, గౌరవిస్తాయి. మన సంస్కృతిని, మన పండుగల్ని, మన ఆచార వ్యవహారాలని, ముఖ్యంగా మన సంస్కారాన్ని ఎక్కువగా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నీ గుర్తించి గౌరవించి హానర్ చేస్తున్నటువంటి సందర్భం. సో రఘునందన్ ఇట్లా మాట్లాడతాడా, అట్లా మాట్లాడతాడా, ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఆయన ఎవరు, ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పడానికి ఈయన ఎవరు? నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ మెష్. మీరు ఎట్లుండాలనేది మీ వ్యక్తిగత నిర్ణయం. సో నేను ఇందాకే చెప్పిన, వాకింగ్ పోయినప్పుడు చేతిలో కర్ర పట్టుకొని పోవడం నా స్వేచ్ఛ, ఆ కర్రని నేను గాల్లో తిప్పుకోవడం నాకున్న స్వేచ్ఛ. ఆ కర్ర పక్కనున్న ఆయనకు దాకుతుంది అని అన్నప్పుడు నేను పక్కనున్న వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాను. సో నేను ఎంతవరకు ఉండాలి అంటే నా చేతిలో ఉన్న కర్ర నా లిమిట్లో ఉండాలి, పక్కనున్న వాళ్ళకి నష్టం కలిగించినంత వరకు, ఇబ్బంది కలిగించినంత వరకు నేను ఏం చేసుకున్నా ఏమనుకోరు. ఎవరు లేనప్పుడు గాల్లే కాదు, కట్టె పైకి ఇసిరేసినా నన్ను ఎవరేమన్నారు. పక్కన 10 మంది వాకింగ్ చేస్తున్నప్పుడు నేను కర్రను గాల్లో ఎలా తిప్పగలుగుతాను? సో దిస్ ఈజ్ ద లిమిటేషన్. సో గుడ్డలు ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకోకూడదు అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం. మీరు వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని 4 గోడలకు కన్ఫైన్ చేస్తారా, 40 మందిలోకి వచ్చి ఇట్లాంటి బట్టలు వేసుకుంటానని మాట్లాడతారా? అది మీ ఇష్టం. అది మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మీకు బట్టలు వేసుకునే అధికారం ఉంది, వేసుకోకుండా తిరిగే అధికారం కూడా ఉంది అనుకుంటే తిరుగుండ్రి. ఎర్రగడ్డలు జాయిన్ చేయన్నా, పిచ్చి ఆసుపత్రులు చేయన్నా, రాళ్ళతో కొట్టి చంపాలా, జనం ఆలోచించుకుంటారు. దానికి నేనేం చేయలేను. బట్ నేను అదే చెప్తా ఉన్నా, ఇది నా వ్యక్తిగత జీవితం అని నేను రోడ్డు మీద డాన్స్ చేస్తా అంటే ఒప్పుకోరు జనం. నీ వ్యక్తిగత జీవితానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎవరి వ్యక్తిగత జీవితానికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏది కానీ అతి సర్వత్రా వర్జయతే, ఆ లైన్ గుర్తుపెట్టుకుంటే అందరి ఆరోగ్యాలకు మంచిది. ఆ అతి ఎవరు చేస్తున్నారు అనేది మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎవరు స్టార్ట్ చేసినారు అనేది నేను మాట్లాడే తెలుసుకోలేదు. బట్ దాని మీద జరుగుతున్న చర్చ అతిగా పోతుంది, అది ఆపితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. ఎగ్జాక్ట్లీ. స్త్రీ అంటే ప్రకృతి అన్న దాంతో స్టార్ట్ అయింది, అది కాస్త వికృత రూపం దాల్చింది, చర్చగా అది ఒక రచ్చ అయిపోయింది, ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడే వాళ్లే కనిపిస్తుంది. అందుకనే మాట్లాడొద్దనే చెప్తున్నాను నేను.